నీ విశ్వాసాన్ని నేను ఎరుగుదును, నీ భక్తి జీవితాన్ని నేను ఎరుగుదును, నీ సమర్పణను నేను ఎరుగుదును, నీ విశ్వాస జీవితాన్ని నేను ఎరుగుదును. నా మీద ఆధారపడి ఏ విధంగా ముందుకెళ్ళి ఆ దినాలు నాకు తెలుసు. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నేను చేతగాని అని అనుకుంటారో, సాతాను మెల్లగా వచ్చేసి, అవును నువ్వు బలహీనవే, నీ వల్ల ఏం కాదు, ఏం చేస్తున్నావు, ఏం చేయలేవు, ఊరు వదిలి పారిపో, లేకుంటే భార్యను వదిలిపెట్టు, లేకుంటే భర్తను వదిలిపెట్టు, లేకుంటే అందరు కలిసి ఇంత మందు పోసుకొని చనిపోయి ఈ బతుకులు అని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ చెప్తా అంటాడు వాడు. వానికి చెప్పాలి దావీదు మాట, నేను చావను, సజీవుడనై దేవుని క్రియలు వివరిస్తాను. హల్లెలూయా. జీవితం అంటేనే సమస్యలండి. సమస్య లేని జీవితం ఎక్కడుంది చెప్పండి? సమస్య లేని జీవితం ఎక్కడ లేదు. సమస్యలు ఉంటాయి, కానీ పరిష్కారాన్ని వెతుక్కోవాలి. హల్లెలూయా. ఇప్పుడు శివుడు గారుతుందని ముక్కుని తీసేద్దామా? ఏం చేయాలి? అది గారకుండా ప్రయత్నం చేయాలి, అంతే, వేరేం లేదు. సమస్యలు ఉంటాయి, ప్రతి సమస్య లేనిది ఇది లేదు, కానీ పరిష్కారాన్ని వెతకాలి. దేవుడు ఆ పరిష్కారాన్ని ఇస్తాడు, ఆ అభిషేకాన్ని ఇస్తాడు, ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా.